వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. పక్కన ఉన్నటువంటి గ్రామాల్లో ఏనుగుల బీభత్సం గురించి తెలిసిందే. చాలా వరకు రైతులు పంట పొలాలు నష్టపోయారు. అప్పులు చేసి మరీ పంటలు వేయడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట పొలాలు నష్టం గురించి డిఎఫ్ఓతో చర్చిస్తున్న భాగరాపేట బలిజిపల్లి రైతులు వెంకటరత్నం, రాసటి, మోహన్ రెడ్డి, రాము, డిష్మణి, గురుమూర్తి తమ ఆవేదనను సదరు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్తో చర్చించారు. జరిగిన నష్టాల గురించి అధికారులు పూర్తి వివరాలు సేకరించి రైతులకు తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. నాది మరి మీ అడుగుచారు భూమి మీకు నీళ్లు కూడా ఇచ్చిన ఎర్రచంగం చెట్లు ఆడుకుంటా తగిన సార్ ఎండిపోతాయి అంటే నీళ్ళు ఇచ్చిన మళ్ళీ ఆయనే చెప్పినాడు టెంచుకు పక్కన రాజకోసాలు నాటిపోయి రాకుండా మంచిదంటే రాజకోసాలు నాటిన 1 కిలోమీటర్ అట్లున్నాయి బాధ. మీరు ఇచ్చే 10,000 కాదు మేము బాధపడేది, ఒక రైతు జరిగితే లక్షల్లో లాస్. మీరు ఇచ్చే 10,000తో మేమేమి దేనికి మాట్లాడుతాం సార్? మీరంటే కాదు అగ్రికల్చర్ వాళ్ళ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దానికోసమే వచ్చి మూమెంట్ చేయమని చెప్పి సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. ముందు దాన్ని డ్రైవ్ చేయండి ఇక్కడి నుంచి అని చెప్పి అంటున్నారు. ఆ యొక్క దాంట్లో ఉన్నారు, వేరే టీము రమ్మని చెప్తున్నారు, సపోర్ట్ ఇస్తారు, చేస్తారు. మీరు మీ సహకారం అనేది మాకు ఇప్పుడు ఎల్లవేళలో ఉంటుంది గమనిస్తున్నాం. అయితే సహకారం చేసేటప్పుడు అడ్డదిడ్డంగా పోయేసి మీకు ఇబ్బంది లేకుండా చూసుకోండి. ఎందుకంటే ఎలిఫెంట్స్ అవి ఇంటికి ఉంటాయి. మన వాళ్ళు పొరపాటు పిల్లలు పోయేసి ఉన్నారనుకో ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా ఈ అబ్బాయికి 6 లక్షలు లేదు సార్, తోట ఏమీ లేదు. తెల్లారి ఇక్కడ జస్ట్ రోడ్డు పక్కన బేర చెట్లు ఏమీ లేవు. మా బాధలు అంటే మరి డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ చూస్తారు, ఫోటోలు తీసుకొని రాసుకొని పోతారు. ఎంత డ్యామేజ్ ఉంది ఆ ఎక్స్టెంట్ అనేటువంటి పక్కకు రాపించండి. రాపిస్తాం సార్, వచ్చింది మామిడి చెట్టు పోతే 250 రూపాయలు అంటే ఆ మామిడి చెట్టు మేము 10 ఏళ్ళు జాగ్రత్త కావాలంటే ఇప్పుడు మీరు సిస్టమ్ చెప్పారు. రైతు పొలంలో దున్ని ఎరువులు విత్తనం వేసి మల్చింగ్ వేసి మొక్క సాకి దాన్ని అగ్రికల్చర్ అవన్నీ అవగాహన తెలుసు. ఇంట్లో బిడ్డ అడిగితే 100 రూపాయలు ఖర్చు పెట్టాం సార్. అట్లా పొలానికి ఖర్చు పెట్టి తీసుకురావాలంటే దానికి ఎంత చెప్పేది చేస్తారు. అవన్నీ కూడా ఆలోచించారు. మాట్లాడారు మనోడు, మీరు ఇవ్వలేరు, మీరు కాదు, మీరు ఇచ్చేది గవర్నమెంట్ ఎక్సలెంట్ ప్రొవైడర్. మనకి ఆంధ్రలో ఎమ్మెల్యే గారు విశేషం తీసుకుంటారు. ఆయనకు ఒక మాట చెప్పండి. అన్నగా అన్న వస్తేనే ఎవరు రాలేదు. మొన్న ఎవరిని 2 మంది ఇక్కడ ఎవరు లేరు, ఆయన పంపించారు, ఎవరు రాలేదు. అన్న ఫోన్ చేశారు. స్టాఫ్ లేదు, వాళ్ళిద్దరినీ డ్రైవింగ్ సేద్యాలు బీడ్ పెట్టేస్తాం. మేము ఉంటాం డిపార్ట్మెంట్ మొత్తం నెలకు 50,000 సార్. బిడ్డ పాప చూసుకుంటా ఉంటాం. వచ్చేస్తాము మా పూలు మీరు అన్నారు కదా, ఇప్పుడు మా దగ్గర అంటున్నారు కాబట్టి ప్రొడక్షన్ వాచ్ చూడండి. 10 మంది 10 మంది ఈరోజు నాకు చెప్పండి, ఇక్కడే చెప్పేస్తా. పిల్లలు వచ్చేసి బేస్ క్యాంప్ పనిచేయడానికి స్ట్రైక్ ఫోర్స్ తీసుకునేది 10 మంది ఇమ్మీడియట్గా చేయండి. ఫస్ట్ స్టేషన్ తెల్లబట్ట ఏలుగురు ఉండేది. మీ అందరికీ చెప్పేది ఒక డార్క్ బట్టలే తెలుపు ఎక్కడ ఉంటే అక్కడ లోపల మనం ఏంటంటే పిల్లల వస్తువుల మీద మీ అందరి యొక్క ఉత్సాహం అనేది చాలా బాగుంది. అయితే ఆ ఉత్సాహంలో మనం లోపలికి వెళ్ళినప్పుడు దాన్ని చేద్దామని మూమెంట్ అన్నప్పుడు పోయేటప్పుడు ఏంటంటే
డ్రెస్ అన్నట్లు మా వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఎందుకు మా వాళ్ళందరూ ఇస్తుంటారంటే ఆ మూమెంట్ సో ఆ 10 మందిని మాకు నేను బయలుదేరుతాను. సార్ కూడా ఒకసారి చెప్పండి.